మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గార్డెన్లో శారద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూర్ణి శారద దగ్గరికి వస్తుంది. భూమిని కోడలుగా చేసుకోవాలని ఉందని అన్నయ్యకి చెప్పావా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. భూమి మనసులో ఏముందో తెలుసుకోకుండా అన్నయ్యతో ఎలా మాట్లాడేది అని శారద అంటుంది. నిన్ను నా కోడలుగా చేసుకోవాలని ఉందని భూమికి చెప్పావా అని పూర్ణి అడుగుతుంది. అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకోకుండా భూమితో అలా ఎలా మాట్లాడతాను అని శారద అంటుంది. ఎటు తెలియకుండా అటు తెలియకుండా అని నువ్వు అటు ఇటు ఏదో ఒకటి మాట్లాడకు. ఏదో ఒకటైతే తేల్చేయాలి కదా. నేను ఇప్పుడే భూమికి కాల్ చేస్తాను, నువ్వు భూమితో డైరెక్ట్గా మాట్లాడేసాయి అని పూర్ణి ఫోన్ తీసుకుంటుంది. ఇక ఫోన్ చేయబోతుంటుంది. అయ్యో వద్దు పూర్ణి వద్దు అని శారద ఫోన్ లాక్కుంటూ ఉంటుంది. నువ్వు ఆగమ్మా అని శారద మాట వినకుండా ఇక పూర్ణి వెంటనే కాల్ చేస్తుంది భూమికి. మాట్లాడమ్మా మాట్లాడు అని శారద చేతికి ఫోన్ ఇచ్చేస్తుంది. చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు బాగానే ఉన్నావు కదా, టైంకి మందులు వేసుకుంటున్నావు కదా అని శారద ఇక అడుగుతూ ఉంటుంది. ఇక అసలు విషయం అయితే చెప్పదు. వేసుకుంటున్నానంటే అని భూమి అంటుంది. వెంటనే పూర్ణి ఫోన్ లాక్కుంటుంది. ఇదిగో భూమి, నేను స్ట్రైట్గా చెప్పేస్తున్నాను, అమ్మ నిన్ను కోడలిగా ఈ ఇంటికి తెచ్చేసుకుందాం అనుకుంటుంది, వస్తావా అని పూర్ణి అడుగుతుంది. భూమి అయితే సంతోషంగా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మా గగన్ అన్నయ్యకి నీకు పెళ్లి చేసేసి అమ్మ నిన్ను కోడలిగా ఈ ఇంటికి తెచ్చేసుకుందాం అనుకుంటుంది, నువ్వేమంటావు భూమి అని పూర్ణి అడిగేస్తుంది. ఇక భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇక బయటికి వస్తాడు. ఫోన్ మాట్లాడడం కూడా పూర్తయిపోయి ఉంటుంది. అప్పుడే ఇక పూర్ణి భూమికి కాల్ చేసి నీకు భూమికి పెళ్లి చేసేసి భూమిని ఇంటి కోడలుగా తెచ్చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మ అడిగిందని నేను భూమికి అసలు విషయం చెప్పేశాను అని పూర్ణి అంటుంది. అలా ఎలా అడుగుతారు అని గగన్ అయితే షాక్ అయ్యి ఇక అడుగుతూ ఉంటాడు. శారద పూర్ణి ఇద్దరు అయితే నవ్వుకుంటూ ఉంటారు. సరే ఇంతకీ భూమి ఏం చెప్పింది అని గగన్ అయితే ఇక బాగా సంతోషంగా టెన్షన్గా అడుగుతూ ఉంటారు. శారద పూర్ణి అయితే ఇక నవ్వుకుంటూ ఉంటారు. అంటే భూమి ఓకే చెప్పేసింది.